భువి టెక్, భువి రియల్ టెక్ కంపెనీ అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది? దాని వెనకాల ఉన్న ఇన్‌స్పిరేషన్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భువి రియల్ టెక్ అంటే ఏంటి? సహజంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నేను హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో నాకొచ్చిన అనుభవాల దృష్ట్యా చాలా ప్రాంతాల నుండి హైదరాబాద్‌లో పెట్టుబడి పెడితే ధరలు పెరుగుతాయని చెప్పి తెలుసు. వాళ్ళు పెట్టుబడి రెట్టింపు అవుతుందని చెప్పి తెలుసు. హ్మ్. అయితే తెలిసినా ఇక్కడ పెట్టాలంటే ఉండేటువంటి ఏకైక భయం ఈ ప్రాపర్టీని ఎలా చూడాలి? హ్మ్. ఎలా చూసుకోగలం? ఇదొక వాళ్ళకి ప్రధాన సమస్య. పిల్లల కోసం వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి సంపాదించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మొత్తం ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. హ్మ్. అటువంటి ఆలోచన ఉండి కూడా ఈ ఒక్క భయంతోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టలేక ఆగిపోతున్న వాళ్ళు కోకొల్లలు. హ్మ్. ఈ సమస్యలన్నీ రోజువారీగా వింటున్న క్రమంలో అలాగే ఇది కొనుగోలు చేయడానికి ముందు ఉన్నటువంటి సమస్య. హ్మ్. అలాగే కొనుగోలు చేసిన తర్వాత భూ కబ్జాలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అవును. లేకపోతే ల్యాండ్ గ్యాబరింగ్, లేకపోతే రకరకాల అంశాలు ఈ యొక్క పెట్టుబడిదారులను ఏదైతే స్థిరాస్తి వ్యాపారంలో పెడుతున్నటువంటి మిడిల్ క్లాస్, మేజర్గా మిడిల్ క్లాస్ పెట్టుబడిదారులకు వెంటాడుతున్నటువంటి సమస్య. హ్మ్. ఈ రియల్ ఎస్టేట్లో నేను పనిచేస్తున్న క్రమంలో నాకు వచ్చినటువంటి అనుభవం. అయితే గతంలో నాకున్న కొన్ని అనుభవాలతోటి ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దీనికి టెక్నాలజీ యాడ్ చేయాలి. ఎందుకోసం అంటే ప్రపంచమంతా అధునాతన సాంకేతిక రంగంలో ముందుకెళ్తుంది. మాన్యువల్‌తో పాటు సాంకేతికతను యాడ్ చేయాలనే కోణంలో ఈ యొక్క భువి రియల్ టెక్‌ను స్టార్ట్ చేసి ఏఐ బేస్డ్ హ్మ్. జియో ఫెన్సింగ్, ఏఐ ఎనేబుల్డ్ జియో ఫెన్సింగ్ ప్రాపర్టీ మానిటరింగ్ యాప్‌ను డిజైన్ చేయడం జరిగింది.